ఇక్కడ ముందుగా నీకు ఇక్కడ వచ్చిన నా బంధుమిత్రులు, ప్రాణమిత్రులు, నా కోసం వచ్చిన పెద్దలు తీన్మార్ మల్లన్న గారికి, అలాగే రాజ్ కందుకూరి గారికి, నన్ను మా అన్న సోయల్ అన్న గారికి, అలాగే కొత్త కదా అన్న, కొంచెం ఉంటుంది కదా, కామన్ కదా. అయితే పేరు పేరున వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాట్లాడవచ్చు కదా, మాట్లాడాలి అండి. ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు లేనిది నేను లేను. ఈరోజు నన్ను ఎంతో కష్టపడి మా అమ్మ ఆకలి ధూపని తట్టుకొని మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఈ జన్మలో. మీరు కూడా, నేను కష్టపడి వచ్చిన ఈయన మ్యూజిక్ డైరెక్టర్ మా అన్న. ఆ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న చిన్న కొట్లాటలకు అన్నదమ్ములు విడిపోయడం చూస్తూ ఉంటాం. కానీ నా ఆస్తులు పోయినా, నా ప్రాణం పోయినా మా అన్న కోసం వదిలేస్తాను నేను. ఎందుకంటే ఆయన కోసం ఈ సినిమా నేను కష్టపడి, ఇక్కడ వాస్తవాన్ని చెప్పాలంటే అప్పులు చేసి సినిమా చేసిన నేను. వాస్తవానికి నా ఆస్తులు కుదబెట్టిన, అమ్మడానికి పోతే కూడా రూపాయి ఆటానికి కూడా పోలే. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆపదలో ఇచ్చిన వాళ్ళని గుర్తుంచుకోవాలి కదా. సరే, నాకు మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు. వాస్తవానికి ఇవ్వాలి, రేపు ఎవరు డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేరు. కానీ నన్ను ఎంతో ప్రేమించి నాకు అప్పులు ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి తిరిగి నేను ఇవ్వాలి. మళ్ళీ ఇవ్వాలంటే ఏం చేయాలంటే మీరు అందరూ డిసెంబర్ 13వ తారీఖు నాడు థియేటర్లో సినిమా చూడాలి. 200 రూపాయలు పెట్టి సినిమా చూడాలన్నా. మీరు 200 రూపాయలు పెట్టి సినిమా చూస్తే నేను సక్సెస్ అయినట్టే. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ తృప్తిపరిచి మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇవ్వాలి. అలాగే ఇక్కడ వచ్చిన నేను ఒక డౌన్ఫాల్ నుంచి వచ్చినాను నేను. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను పేపర్ వేసుకునేవాడిని ఫస్ట్. చెప్పొచ్చా? మీరు మధ్య మధ్యలో తిరిగి చెప్పొచ్చా? నా పర్మిషన్ ఎందుకు? మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి, పర్వాలేదు చెప్పండి. నన్ను పేపర్ వేసుకున్న వాడి నుంచి నన్ను ఒక్క పూట నా ఫ్యామిలీకి 3 పూటలు అన్నం పెడితే చాలా అని పరిస్థితి నుంచి వచ్చిన. అంటే నాకు కసి ఉండే. అంటే మేము బ్యాచిలర్గా ఉన్నప్పుడు మా అన్న, నేను రూమ్లో ఉన్నప్పుడు మా అన్న నాకు అన్నం వండి ఆయన వదిలేసి వచ్చేవాడు. అరే మావాడు ఎక్కువ తింటాడు, సరే నేను ఆడు తిన్న తర్వాత వస్తానని చెప్పేసి ఆయన యాక్చువల్గా ఒక చేత్తో పని చేసుకొని నేను ఉట్టిగానే తిరిగేవాడిని. నన్ను తిడుతూ ఉండేవాడు. యాక్చువల్గా మేము మాట్లాడుకుంటే వాళ్ళం కాదు అసలు మా అన్న నేను. కానీ నాకు ఇంట్లో అన్నం వండి పెట్టి ఆయన వచ్చేవాడు. అంటే నాకు ఆ రోజు ఆయన అన్నం పెట్టిండు. ఆ రోజు అన్నం పెట్టకపోతే నేను ఇవాళ ఈ స్థాయికి ఉండేవాడిని కాదు. ఆయన ఒక హ్యాండిక్యాప్డ్ మనిషి. ఆయనకు ఒక టాలెంట్ ఉందని చెప్పి మొట్టమొదట గుర్తించింది నేనే. వాస్తవానికి ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనుకున్నా. కాబట్టి మా అన్న కోసం ఈ పాటలు చూశారు కదా అన్న, ఎట్లా ఉన్నాయన్న? సినిమా హిట్ అయిద్దా అన్న? హిట్ కావాలంటే మీరు సినిమా చూడాలి కదా. ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడాలన్న మీరందరూ. అలాగే నన్ను దీవించడానికి వచ్చిన పెద్దలు తీన్మార్ మల్లన్న గారిని మాట్లాడవలసిందా కోరుతా ఉన్నాను. సో మరి ఇప్పుడు ఓకే, నేను ఇంకా మీరు సినిమా రిలీజ్ డేట్ చెప్పేసి ఫినిష్ చేసి మీరు మల్లన్న గారితో మాట్లాడిద్దామని అనుకున్నాను. ఒకసారి మీరు డిసెంబర్ 13న రండి అని చెప్పేసేయండి. ఇంకొంచెం మాట్లాడేది ఉందంటారా? మీరు మాట్లాడేయండి కదా, మళ్ళీ ఇన్ని బ్రేక్స్ అయితే మేము వేసుకోవాలి కదా ఒక దాంట్లో అని. మాట్లాడేయండి. సినిమా విజువల్స్ ఎట్లా ఉన్నాయన్న? వీడియో చూశారు కదా, సూపర్. అంటే మా ప్రసాద్ గారు ముందుకు రావాలన్న. ఎందుకంటే అంత అందంగా చూపించుండు ఆయన థియేటర్లో సినిమాను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎట్లా ఉంది అన్న మ్యూజిక్? సాయి కుమార్ గారి ఎపిసోడ్ అన్న మీరు థియేటర్లో చూస్తే బాక్సులు బద్దలైపోతాయి అన్న. ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఎందుకంటే మేము ఒక బ్యూటిఫుల్ సినిమా తీసినాము, కానీ ఆర్ఆర్ మాత్రం ఇంత ఇస్తాడని అనుకోలేదన్న. నెక్స్ట్ ఆయనకు ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అన్న మీరు చెప్పాలన్నా.
నెక్స్ట్ అన్న ఎడిటర్ గారు సార్ ప్రసాద్ గారు, మీరు 2 మాటలు మాట్లాడాలి. పిక్చరైజేషన్ అంత అద్భుతంగా చూశారు సార్ మీరు. మాట్లాడండి సార్. ఆయనని అడిగాం మేము ఆల్రెడీ. మాట్లాడండి అంటున్నా. లేదు, ఆయన నిర్మోహమాటంగా లేదు అని మీరు మాట్లాడొచ్చా అని అడిగారు కదా, ఆయన మాట్లాడను అని చెప్పారు. మాట్లాడతాడండి. లేదండి, నేను ఇంటర్వ్యూలో మాట్లాడు. అదే అందులో చూడండి అంటున్నారు. ఆయన వర్క్ ఎట్లా ఉంటుందన్న అంటే, గోదావరిలో ఈతల కెమెరాలు వేసుకొని అవతలికి పోయి గోదావరి దాటి టెంపుల్ దగ్గర షూట్ చేయాలి. అయితే ఆయనకి ఈత రాదు. అయితే నేను రాను సార్, నేను అవతల కూడా అంటే రిస్క్ అవుతుంది నాకు అని చెప్పి రోజు చెప్పేవాడు. వన్స్ ఒకసారి బోట్లో కూర్చొని షూట్ స్టార్ట్ అయింది అనుకో మేము భయపడేవాళ్ళం. పోతానే ఉంటాడు అట్లా గోదావరిలో. అంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు సారు. సార్ థ్యాంక్ యూ సార్, మా సినిమా కోసం మా అదృష్టం మీరు దొరకడం. ఒక 30 సంవత్సరాలు ఈవీవి సత్యనారాయణ గారి తమ్ముడు సారు, ఒక 30-40 సంవత్సరాల సీనియర్ సారు డిఓపి గారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ వచ్చిందా, ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ గారు ఉన్నాడా? ఆర్ట్ డైరెక్టర్ గారు స్టేజ్ మీకు రావాల్సిందే కోరుతాను. విజయకృష్ణ గారిని ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అన్న పిఆర్ఓ సతీష్ గారు అన్న, ఈయన గురించి చెప్పాలి. ఇక సినిమా స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి ఎన్నో స్ట్రగుల్స్ అన్న. ఇక రోజు నేను మా ఇబ్రాహీంపట్నంలో మా ఏరియాలో తిరుగుతూ ఉంటే ఒక ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, సినిమా ఎప్పుడన్నా రిలీజ్ అవుతుందా కాదన్నా, ఎప్పుడు చేస్తావన్నా అడుగుతాడు. నాకు మాత్రం చాలా సిగ్గు అనిపించేది. నీ అబ్బా అసలు స్టార్ట్ చేయకుండా అయిపోయేది. ఈ సినిమా స్టార్ట్ చేసి ఎంత తలనొప్పురా బాబు. ఆ గల్లీ పొట్టు పోయినా ఈ గల్లీ పొట్టు పోయినా రోజు ఒకరు అడుగుతారు. పెళ్ళికి పోయినా పెళ్ళిళ్ళు అడుగుతారు. ఇక ఇది చెప్పలేక ఏంటంటే నాకు డబ్బులు లేవు, సినిమా వేయాలంటే డబ్బులు కావాలి. ఈ అప్పులు ఇచ్చేవాళ్ళంటే ఆల్రెడీ ఇచ్చేటోళ్ళు ఎక్కువైపోయారు, కానీ నన్నే రిటర్న్ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇక ఏం చేయాలన్న పరిస్థితి టైంలో సాయి సతీష్గా సినిమా అట్టా ఇట్టా కింద మీద పడితే సినిమా కంప్లీట్ చేసినన్న. చేసినాక ఉంటుందన్న. ఇక సినిమా రిలీజ్ కావాలంటే కూడా పరిస్థితి అయితే దారుణం. ఇంకా పెద్దోళ్ళు ఎవరు రానియరన్న అసలు. అంటే నేను ట్రై చేయలేదు వాస్తవానికి. పెద్దోళ్ళు ఎవరు కనీసం వాళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకనియరన్న. ఎవరు ఈ మధ్యలో మేనేజర్లు ఉంటారు కదా, ఈ మేనేజర్లు అయితే రానియరు. ఇక తిరిగి నేను ఆశ వదులుకున్నా. ఆఖరికి మళ్ళీ సినిమా కంప్లీట్ అయిపోయింది. ఎవరెవరికి అమ్మేసుకుంటే సరే 10వ వరకు వస్తాయి, హ్యాపీగా ఎవరికాళ్ళకి ఇచ్చేవచ్చు అని అనుకున్నా. కానీ కట్ చేస్తే ఎవ్వరు గడప కూడా దొక్కనియట్లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? మళ్ళీ నాకు 60 లక్షల రూపాయలు అప్పు కావాలి. మళ్ళీ ఇంకేడు అప్పు చేయదు నేను. ఇంకా అట్టా ఇట్టా చేసి మళ్ళీ అవి కూడా అప్పు చేసిన. అప్పు చేసిన తర్వాత ఈ 50 లక్షలు కూడా ఇండస్ట్రీలో ఉన్న జనాలు ఎట్లా ఉంటారంటే, వచ్చినప్పుడు 1 కోటి రూపాయలతో పని అయిపోతుంది అంటారు, కానీ వచ్చిన తర్వాత 5 కోట్లు అవుతుంది. అంటే పిల్లలు కూడా అమ్ముకొని ముళ్ళముడు అనుకొని వెళ్ళిపోవాలి. ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చి. అంటే అందుకే సినిమా అంటే అవసరం నీకు సినిమా ఎందుకురా, తిని ఊకే నువ్వు బిజినెస్ నువ్వు చూసుకోక ఎందుకు నీకు ఇవన్నీ టైంపాస్ లెక్కలు, మంచి బిజినెస్ చేసుకున్నావు, డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. కానీ ఎందుకు చెప్తారు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు పంపిస్తారు కదా ఫస్ట్, అలా పంప ముందుగా ఇక్కడికి రావద్దని చెప్తారు. కానీ ఈ సాయి సతీష్ గారు చిన్న సినిమాలకు దొరికిన ఒక అద్భుతమైన వరమైన. ఎందుకంటే ఆయన సార్ నాది 50 లక్షలు సార్ నా బడ్జెట్, కానీ నువ్వు ఏమన్నా చెయ్యి, అందరికి పిలిచి నువ్వు నీ బడ్జెట్ ఎంత అన్నా, నా దగ్గర 50 లక్షలు అన్నా, 50 లక్షల సినిమా రిలీజ్ కావాలంటే సార్ మనకు పెద్దోళ్ళు అయితే దొరకరు సార్, కాకపోతే నేను ప్రతిదీ దగ్గర ఉండి చూసుకుంటా. ఆయన మోహన్ బాబు గారికి విష్ణు గారికి పర్సనల్ ఆయన పిఆర్ఓ గారు. అయితే అందరిని పిలిచి రాజ్కందకూర్ సార్ను, సోయల్ అన్నను అందరిని పిలిచి ఆయన మన చంద్రబోస్ గారితో సాంగ్ లాంచ్ చేయించాడు. అందరిని పిలిచి సినిమా హైప్ తీసుకొచ్చాడు. అన్న నాకు 30 లక్షలు పెట్టన్నా, నీ సినిమా ఒక రేంజ్లో హైప్ చేస్తా. ఫైనల్గా హైప్ చేసిన తర్వాత మంచి డిస్ట్రిబ్యూటర్లు కావాలి కన్నా. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన కూడా భయమైంది. అన్న డిస్ట్రిబ్యూటర్లు అనేటోళ్ళు నాకు కూడా అలవాటు లేదన్న, కొంచెం తెలియదు. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు వాళ్ళని కూడా నమ్మపరిచి నేను ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా నాకు కూడా అర్థమైతే లేదన్నా అని చెప్పేసి అని అంటప్పుడు సారే ఉండి వైజాగ్ శంకర్ గారిని రెఫర్ చేశాడు. ఆయన ఇంకా అద్భుతమైన ఏంటంటే, అన్న సినిమా చూసినా నీ మంచితనం చూసినా, అంటే వీళ్ళు ఎందుకు అంటారో తెలీదు, అలా కొద్దిగా పరిచయం కూడా లేదు, కానీ నీకోసం సినిమా నా సాయశక్తుల కష్టపడి నేను రిలీజ్ చేస్తానా, కొద్దిగా ఖర్చులు పెట్టుకో నువ్వు, నేను సినిమాని ఎక్కడికో తీసుకుపోతాం, సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదన్నా, కాకపోతే థియేటర్లో అయితే సినిమా షో చేస్తానా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఆయన వైజాగ్ శంకర్ అని ఆంధ్ర చూస్తాడు ఆయన. ఇక నైజాం కావాలిగా, నైజాం డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి
అన్న ఎన్టీఆర్ సీన్ అన్న. ఎన్టీఆర్ సీన్ అంటే ఆయన ఎన్టీఆర్ సినిమాలు వరుసగా ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు చేసిండంట. ఎన్టీఆర్ సీన్ అన్న దొరికిండు, ఇంకా అదృష్టం అనిపించింది. అంటే వాళ్ళందరూ వచ్చి నాకు భుజం తట్టి మేము ఉన్నామన్నా, నువ్వు హ్యాపీగా ఉండు, నేను సినిమా రిలీజ్ చేస్తా, థియేటర్లో షో ఇవ్వాలంటే ఇంకొక పుష్ప ఉందిగా పెద్ద సార్ సినిమా, ఆ పుష్ప సినిమా ఉంది థియేటర్లో. ఈ థియేటర్ అంటే మాకు థియేటర్లు ఎట్లా వస్తాయంటే, అన్న నీకు మాత్రం ఒక 100 థియేటర్లు ఇస్తా, ఏదో ఒకటి చేసి నీకు 100 థియేటర్లు ఇస్తా, నేను సినిమా షో వేపిస్తానా పుష్ప ఉన్నా సరే, ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి చాలా రోజులు, వారం రోజుల కంటే ఎక్కువ కొన్ని థియేటర్లు తగ్గుతాయి, తగ్గిన థియేటర్ నీకు ఇస్తా అని చెప్పేసి మన ఎన్టీఆర్ సీన్ అన్న కూడా నాకు సపోర్ట్ చేసి నాకు సినిమాని థియేటర్ లాగా తీసుకొచ్చే పరిస్థితి చేసిండు. ఇదంతా అయిన తర్వాత డాన్స్ మాస్టరు కళాధర్ మాస్టర్ చూసారుగా, బ్యూటిఫుల్ విజువల్స్ ఎట్లా ఉన్నాయి. కళాధర్ మాస్టరు మన లారెన్స్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంటు, వీళ్ళందరూ ఏంటంటే చాలా సీనియర్స్ వీళ్ళంతా. నేను ఒక్కనే కొత్త ఇడ, నేను మా అన్న కొత్త. ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ లేదే ఇవాళ సినిమా అంత అద్భుతంగా వచ్చేదైతే కాదు. కాకపోతే ఇంత అద్భుతంగా రావడానికి సీనియర్ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ కానీ, మన మోహనకృష్ణ డాన్స్ మాస్టరు, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ ఆయన, ఇగో ఈయన గురుగారు చూడు, ఈయన కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉంటాడు, మైకేల్ జాక్సన్. ఈయన చాలా గొప్పోడు, అద్భుతంగా వర్క్ చేస్తాడు. అయితే వెనక కష్టాల మీద ముందుకు వచ్చినామన్నా, ఫైనల్ టాస్క్ ఒకటి ఉందన్న. ఇంకా ఈ ఫైనల్ టాస్క్ ఏంది చెప్పండి? అది కరెక్ట్ చెప్పింది భయ్య. మీరు థియేటర్లో సినిమా చూడాలన్నా, మీరు థియేటర్లో సినిమా చూస్తే నాకేమైంది? కరెక్ట్. మీరు థియేటర్లో సినిమా చూస్తే నా అప్పు తీడుతుంది అన్న, నా అప్పు తీడితే నెక్స్ట్ టైం చేస్తా, 100% ఇండస్ట్రీలో ఉంటానా. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సార్ లాంటి, రాజ్ కందకూర్ లాంటి వాళ్ళు, మన్నల్ల లాంటి వాళ్ళు, చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, సాయి కుమార్ సార్ కూడా ఈరోజు రావాల్సి ఉండే, పూణేలో షూటింగ్లో ఉన్నాడంట. పెద్ద పెద్ద ఎవ్వరు లేకున్నా ఖచ్చితంగా పెద్దోళ్ళు అన్న వాళ్ళు అందరూ ఒక తిరిగి ఉంటారు కన్నా, కానీ ఇలాంటి పెద్దోళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా చిన్న సినిమాలకు ఉంటుందన్న. వీళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. నా సినిమా సరే ఎక్కడో పోతుంది అనుకున్నా, కానీ సినిమా సూపర్ ఉంటుందన్న. మీరు థియేటర్లో పోయి సినిమా చూడాలన్న. అన్న శివకుమార్ అన్న గారికి స్వాగతం అన్న. డిసెంబర్ 13వ తారీఖు నాడన్న థియేటర్లో సినిమా వస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ అంటే రాయలసీమ, ఖచ్చితంగా మా కోసం పోండి సినిమా థియేటర్కు. సరే లోపలికి పోయినాక హ్యాపీగా బయటకు వస్తారు, ఆ గ్యారంటీ నేను ఇస్తా. ఒకవేళ హ్యాపీగా లేదనుకో, ఆ 200 నాకు ఫోన్ చేయరు, నేనే ఇస్తాను మీ ఆ ఫోన్పేలా, ఓకేనా? 100% సినిమా బాగుంటుందన్న, ఖచ్చితంగా చూడండి, థియేటర్లు చూడండి, మమ్మల్ని దీవించండి. ఈ ప్రణయ గోదావరి సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మూవీ ఫంక్షన్ ఈడ కాదన్న, చాలామంది నిలబడ్డారు, నన్ను క్షమించండి, తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఇంతమంది నిలబడ్డారు కదా, నెక్స్ట్ ఏందన్నది పెద్దది దశపల్లలా రిచ్గా గ్రాండ్గా చేసేస్తాను ఫంక్షన్. ఆ సినిమా ఫంక్షన్ మీద ఏకదమ్ కిరాక్ చేద్దామన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ విఘ్నేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఫస్ట్ సినిమా కదా ఉంటుంది. అండ్ అలానే ఆల్ ద వెరీ బెస్ట్. 13వ తారీఖు మంచి సక్సెస్ అందుకోవాలని, మీ అప్పులన్నీ తీరాలని.